నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జన సైనికులు ముఖ్య పాత్ర వహించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. అర్హులైన పేదలందరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు. జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నాయకులు. ఇస్కాన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. ఉభయ గోదావరి జిల్లాలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జన సైనికులు ముఖ్య పాత్ర వహించారని ఎమ్మెల్యే కన్మూరు రఘురామకృష్ణరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి ఎంసీ ఆవరణలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోని గ్రామాలను అభివృద్ధి పరిచి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపే విధంగా జన సైనికులు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగస్వాములై పార్టీ బలోపేతానికి సైనికుల్లా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీ సభ్యులు కనకరాజసూరి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, ఉండి, ఆకివీడు, పాలకుడేరు, కాళ్ల మండలాల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, పిల్లా నరసింహారావు, అల్లాడి బాబీ, గాదం నానాజీ, ఎరుబండి రామాంజనేయులు, పార్టీ సీనియర్ నాయకులు తోట వాసు, చిరంజీవి సత్యనారాయణ, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అతి గొప్ప విజయం ఇప్పుడే సోదరులు రత్న గారు చెప్పినట్టు ఉండి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద మెజారిటీ ఇచ్చారు అంటే దానికి ముఖ్య కారణం జన సైనికులు అని మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా జన సైన్యం ప్రభావం అత్యధికం. అలాగే మన దగ్గర కూడా మరి చాలా మంది ఏదో 10,000 లేదంటే 18,000 దగ్గరే మరి అందరూ మరి మన జిల్లాలో పందాలు బెట్టింగ్లు ఉత్సాహం కూడా ఎక్కువ. వాళ్ళందరూ కూడా 18 దగ్గర ఆగిపోతే మీరు దాన్ని 55,000 తీసుకెళ్లారు. ఇంతటి అద్భుతమైన విజయానికి కారకులైన తెలుగుదేశంతో పాటు ముఖ్య కారకులైన మీకు ఈ సమావేశం సందర్భంగా మరి నన్ను పిలిచినప్పుడు మీ నాయకులందరినీ కూడా కలుసుకునే అవకాశం ఒకేసారి అందరినీ విడివిడిగా కలిసిన మీ అందరినీ ఒకేసారి కలిసి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. అందులో నేను చాలా సంతోషంగా ఉన్నా. అలాగే మీరు తలపెట్టిన మీ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరగాలని, అత్యధిక స్థాయిలో మీ సభ్యత్వాలు బాగా పెరగాలని మరి ఇప్పుడే మరి రత్న గారు చెప్పినట్టు ఇంకా రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి. ఆ ఎన్నికలన్నింటిలో కూడా ఇలాంటి విజయాన్ని మనం కలిసి పోటీ చేసి ఒక్క స్థానం కూడా ఇప్పటి ప్రతిపక్షానికి ఒక వార్డు మెంబర్ లాంటిది కూడా దక్కకుండా అన్నింటిలోనూ మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఏదైతే మన ఈ జనసేన పార్టీ స్థాపించి 10 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరూ కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేసి ఈరోజు ఈ ఉండి నియోజకవర్గాల్లో మనం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఏదో కొద్ది గొప్ప 10-12 గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రామాల్లో కూడా మన గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనికి అనుగుణంగా మన జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ఈ 2024 ఎలక్షన్ కోటలో భాగంగా
ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, జన సైనికులు, ఈరపండులు అందరూ కూడా మన ఉమ్మడి అభ్యర్థి అయిన కనుగోలు రఘురామకృష్ణరాజు గారి విజయం కోసం ఆహర్నిశలు కష్టపడి మరి ఆయనకి ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం మన జన సైనికులు, ఈరపండులు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ 25 రోజులు నెలల్లో కూడా ఆహర్నిశలు కష్టపడ్డారు. ఎవరి కాలే క్యాండిడేట్ అడిగి మరి మనం అందరం కూడా తెలుగుదేశానికి పూర్తిగా సహకరించి రఘురామకృష్ణరాజు గారి విజయంలో కీలకంగా మన జనసేన పార్టీ నాయకులందరూ ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ముందుకెళ్ళాలి. ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలకి మనకు అధికారం లేనప్పుడు కూడా ఎక్కడ కూడా మనం భయపడకోకుండా అధికార నాయకుల్ని ధీటుగా ఎదుర్కొని గ్రామాల్లో మన పార్టీని బలోపేతం చేశారు. ఈ రోజు మన అధికారంలో ఉన్నాం కనుక మనకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే గ్రామాల్లో ఇప్పటి వరకు అభివృద్ధి లేకుండా కుంటుపడిన గ్రామాలు ఉన్నాయో అలాంటి గ్రామాలన్నీ కూడా మనం అభివృద్ధి పదంలో రఘురామకృష్ణరాజు గారి సహకారంతో మనం ముందుకెళ్దాం. కాబట్టి పొలిటికల్ గా ఎక్స్పీరియన్స్ రావాలంటే సహనం, ఓపిక ఉండాలి. ఇవాళ పార్టీ సభ్యత్వ కార్యక్రమం మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది, ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఎవరిని పార్టీ సభ్యత్వం ఇవ్వాలి, ఇవ్వకూడదు, అది ముందు ముఖ్య అంశం. ఇవాళ మీరు ఇచ్చే పార్టీ సభ్యత్వం అనేది రేపు భవిష్యత్తులో మీకు అంటే జనసేన పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇంకా 18-19 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. పంచాయతీ ఎన్నికలు కానీ, మండల ప్రజా పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ మనకి వ్యవధి అంతా 19 నెలలు ఉందంతే. కాబట్టి ప్రతి గ్రామంలో ఎవరైతే జనసేన నాయకులు కమిటీ ఉందో ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులు మీకు ఎంతవరకు సహకరిస్తారు, విభేదాలు లేకుండా మీలో మీరు సఖ్యతగా కూర్చుని మీరు సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా ముఖ్యంగా దృష్టి పెట్టవలసింది ఏంటంటే మన 4 మండలాల్లో ఏ గ్రామంలో అయితే తక్కువ సభ్యత్వం ఉందో, ఎందుకంటే పూర్వం సభ్యత్వం తీసుకోవటం వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా 5-6 శాఖలకి అధినేతగా 3 మంత్రులు కేబినెట్ లో ఉండగా ఇచ్చిన సీట్లన్నీ నెక్కి ఇవాళ తారాస్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ పరిస్థితి పార్టీలో జరగడానికి అందరూ ఇష్టపడతారు. ఎక్కడైతే క్రియాశీలకంగా ఇవాళ పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడతామో, ఎక్కువ సభ్యత్వాన్ని చేయగలుగుతామో, అప్పుడు రాబోయే ఎన్నికల్లో ముందు పంచాయతీరాజ్ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి సమానంగా సీట్లు పంచుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏ విధంగా అయితే 23 అసెంబ్లీ స్థానాలు నెగ్గామో రేపు 13 జిల్లాల్లో కూడా 23 జిల్లాలు అవుతాయి అనుకుంటే మళ్ళీ విడిపట్టిన జిల్లా పరిషత్తులు కూడా విడిపోతాయి. మరి అదేవిధంగా మన వాటా ప్రాప్తి కాడికి జిల్లా పరిషత్తులు కానీ, ప్రజా పరిషత్తులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, అదేవిధంగా సొసైటీలు రేపు రాబోయే సొసైటీ ఎన్నికల్లో కానీ దాంట్లో ఉండే 14 మంది డైరెక్టర్లో కానీ వీటన్నిటికీ మనం షేర్ అడగాలి అంటే ముందు మన కార్యకర్తలు బలోపేతంగా ఉండాలి. ఆ గ్రామాల్లో క్రియాశీల కార్యకర్తలు ఉండాలి.
భీమవరం పట్టణం 38వ వార్డు సచివాలయంలో కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్దితో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, విజయవతి రాఘవులు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కాగిత సురేంద్ర, వార్డు జనసేన అధ్యక్షుడు గొర్ల గోపి, పి ప్రసన్న, ఆర్ భవానీ, కె రాము, టి వెంకట భాస్కర్ రావు, ఎం సావిత్రి, ఎన్ అన్నపూర్ణ, బి సింహాచలం, ఎండి షాహిద్, పి సత్యనారాయణ, పి చిన్ని, సురేష్, డి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 15, 16 వార్డుల సచివాలయాలలో జన సైనికుల ఆధ్వర్యంలో నాయకుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చెనమల్ల చంద్రశేఖర్, మాగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు, కాళీ శేఖర్, ఎర్రంశెట్టి, జై శివ, కాగిత సురేంద్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు, అలాగే కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, మరి అందరూ కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ఫోటోలు ఉంటే అక్కడ పనిచేసి సిబ్బంది కానీ అక్కడ పని కోసం వచ్చిన ప్రజలు మరి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ నిజాయితీ గల ఈ నాయకులందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ పనిచేసే విధానంలో కానీ అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు తొలగించే విధంగా పరిపాలన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా నియోజకవర్గంలో, భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఈ నాయకులందరూ ఉంటారు. ఈ నాయకులను ఆదర్శంగా తీసుకుని భీమవరం నియోజకవర్గ అభివృద్ధిలోనూ ప్రజల యొక్క ఇబ్బందులు తొలగే విధంగా భీమవరం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే శాసనసభ్యులు అంజిబాబు ఆధ్వర్యంలో అగ్రగామిగా నిలిచే విధంగా కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 38వ వార్డులో సచివాలయంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యమంత్రి, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ పెట్టమని చెప్పి ఆదేశాలు వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మేము ముందుకెళ్తూ, అలాగే ఈరోజు మా సచివాలయంలో అలాగే ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఈ ఫొటోస్ పెట్టుకుని ఈరోజు మా 38వ వార్డు సచివాలయంలో ఈ కార్యక్రమం చేయడం, కార్యక్రమానికి వచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు కోళ్ల నాగేశ్వరరావు గారు కానీ, టౌన్ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్ గారు కానీ, టౌన్ సెక్రటరీ హరి గారు కానీ, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఫోటో పెట్టే కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన మరి కార్యకర్తలకు, మరి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సచివాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పని నిమిత్తం చూడగానే ఆ నాయకులు చూసి పనిచేశారు మా ఈ నాయకులు అని తెలుసుకునేలాగా, ఆ చిత్రపటాలు చూసి గర్వించగలగా విషయం జరగాలని, అలాగే సచివాలయం సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, యువ మోర్చా నాయకులు ఆకుల లీలాకృష్ణ, అడబాల శివ, సీనియర్ నాయకులు ఆలమూరి మల్లికార్జునరావు తదితరులు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం వద్ద నుండి భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని ఇస్కాన్ టెంపుల్ వరకు యాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. సుందరంగా అలంకరించిన రథంపై జగన్నాథుని ఉత్సవ విగ్రహాలు ఉంచి హరే రామ హరే కృష్ణ నినాదాలతో అశేష భక్త జనవాహిని మధ్య శోభాయమానంగా రథయాత్ర కొనసాగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి పరవశించారు. పూరిలో జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని భీమవరంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.
చక్రాల దగ్గర నింపొద్దు. హరే కృష్ణ. రాజచక్రాలకి హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ దక్షిణ భారతదేశంలోని యూత్ హాస్టల్స్ ఉత్తమ యూనిట్ గా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాఖ ఎంపికవడం పట్ల శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో యూత్ హాస్టల్స్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మట్లపూడి సత్యనారాయణను సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ స్థాపించడం కాదని దానిని అభివృద్ది పదంలోకి తీసుకువెళ్లినప్పుడే ఆ సంస్థల విలువలు పెరుగుతాయని అన్నారు. భీమవరంలో అనేక సంస్థల అసోసియేషన్లు దశాబ్ద కాలంగా ఉన్నాయని ఈ నేపథ్యంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ యువతలో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నమత్తుల శ్రీనివాస్, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడులు మాట్లాడుతూ ఇటువంటి చైతన్యవంతమైన అసోసియేషన్లు ఉండడం వల్ల దేశం అభివృద్ది పదంలోకి రావడానికి అవకాశం ఉందన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జిల్లా యూత్ హాస్టల్స్ యూనిట్ చురుగ్గా పనిచేస్తుందని, ఈ యూనిట్ కు స్ఫూర్తినిస్తున్న డాక్టర్ వి సోమరాజు, మట్లపూడి సత్యనారాయణ, చిలుకూరి నరసింహరాజు, నందమూరి రాజేష్లు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్స్ యూనిట్ సభ్యులు కట్టెడ్డి సత్యనారాయణ, సిహెచ్ గాంధీ, పేరిచర్ల లక్ష్మణ వర్మ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, నరహరిశెట్టి కృష్ణ, కొండ్రు శ్రీనివాస్, గోపిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూత్ హాస్టల్స్ అసోసియేషన్ దక్షిణ భారతదేశంలో ఒక విశిష్టమైనటువంటి స్థానానికి భీమవరం పట్టణంలో భాగస్వామ్యం కావడం, దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మట్లపూడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో సోమరాజు గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం అంతా కూడా యువతకి సరైనటువంటి దిశ నిర్దేశం లేనటువంటి కారణంగా ఈనాడు అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిస అయ్యేటటువంటి దిశగా వెళుతున్నటువంటి తరుణంలో వాళ్ళ పట్ల ఒక సరైనటువంటి ఆలోచనను నిర్మాణం చేసి యువతను బలోపేతం చేసి వారి యొక్క మానసిక స్థితిని, వారి యొక్క ఆలోచన విధానాన్ని తాము బాగుపడటంతో పాటు ఈ సమాజాన్ని కూడా బాగు చేసేటటువంటి విధంగా ఈ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ద్వారా ఒక సరైనటువంటి సందేశం ఈరోజు అందజేయడం, దానికి ఇందాక సాయి గారు చెప్పినట్టు సంస్థ పెట్టడం వేరు, దాన్ని నిర్వహించడం 35 సంవత్సరాలు బట్టి ఒక సంస్థ నిర్విరామంగా కొనసాగుతూ ఆ వచ్చినటువంటి స్థానాన్ని పడకుండా నిలబెట్టుకుని వెళ్ళడం అన్నది చాలా అభినందించదగినటువంటి విషయం. ఏ సంస్థ అయినా ప్రారంభించడం తేలికే, కొనసాగించడం అన్నది కష్టం. కొనసాగించిన తర్వాత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడం తేలిక, ఆ ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ అట్టి చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉన్నటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి నాయకత్వం ద్వారా మరిన్ని విజయాలు రాబోయేటటువంటి రోజుల్లో ఇది అంతర్జాతీయ స్థాయిలోనే భీమవరం పట్టణాన్ని వారి నేతృత్వంలో తీసుకెళ్తారని ఆశిస్తూ వారికి భగవంతుడు సదా ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా ప్రసాదించి ఆ సంస్థకి ఆయన ఒక ఆశీస్సులు అందజేయాలని చెప్పి సందర్భంగా ప్రొఫెసర్ దీన్ని కృషి చేసినటువంటి మెంబర్షిప్ డ్రైవ్లో కానీ, యాక్టివిటీ సెషన్లో కానీ, అడ్వెంచర్ యాక్టివిటీస్లో కానీ మన యూనిట్ సభ్యులందరూ కూడా కృషి చేయడం కారణంగా ఈ అవార్డు పొందడం సాధించారు. సంబంధించి మరి భీమవరానికి అవార్డు రావటం నిజంగా ఆనందకరమైన విషయం. మరి సోమరాజు గారి ఆధ్వర్యంలో, మరి మట్లపూడి సత్యనారాయణ గారి కార్యదర్శకత్వంలో యూత్ హాస్టల్ మరింత ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా ఆ టీం అందరికీ కూడా భీమవరం ప్రజల తరఫున శుభాకాంక్షలు. యూత్ హాస్టల్స్ ఒక నిర్దిష్టమైన ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇండియాలో కూడా ఈ హాస్టల్స్ అసోసియేషన్ అనేక అసోసియేషన్లు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ట్రెక్కింగ్ వెళ్ళే వారికి మిగిలిన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
దానిలో భాగంగా భీమవరంలో యూత్ హాస్టల్స్ మన జిల్లాకే ఒక కేంద్రంగా నిలిచింది. మన నిజంగా చెప్పాలి స్టేట్లో కూడా యూత్ హాస్టల్స్ మన భీమవరానికి పెద్ద పేరు చెప్తాం. దీంట్లో ఇవాళ సుమారు 1000 మంది యూత్ హాస్టల్స్ యువకులే కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా దాన్ని చేరారు. మరి ఇక్కడ డాక్టర్ సోమరాజు గారు, మరి చిలుకూరు నరసింహరాజు గారు చైర్మన్గా, అటుపూడి సత్యనారాయణ గారు జిల్లా కార్యదర్శిగా, ఇలా అందరూ కూడా డెంటల్ సర్వీసెస్, ముఖ్యంగా ఏంటంటే ట్రెక్కింగ్లో అద్భుతమైన సర్వీసెస్ చేస్తున్న యూత్ హాస్టల్స్లో స్వయంగా సోమరాజు గారు అక్కడికి వెళ్ళి మరి అచీవ్మెంట్స్ చేశారు. అటువంటి దాంట్లో మరి దక్షిణ భారతంలో యూత్ హాస్టల్స్లో ఇచ్చినటువంటి మన రాష్ట్రానికి వచ్చిన 3 అవార్డుల్లో మరి యూత్ హాస్టల్ భీమవరం మన జిల్లాకి ఈ అవార్డు రావడం అనేది సత్యనారాయణ గారు చెప్పారు పొద్దున్న. మరి నిజంగా భీమవరానికి చాలా ఎసెట్ అని తెలియజేస్తుంది. ఇటువంటి అచీవ్మెంట్స్ జరగడం అంటే సంస్థ స్థాపించేసి చాలామంది పక్కకెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ సంస్థ నిర్దిష్టంగా అనేక ప్రాజెక్టులు నిర్వహించి ఇవాళ భీమవరాన్ని యూత్ హాస్టల్స్ ఇలా ఉంది అని చెప్పడానికి మచ్చతోనికని తెలియజేసుకుంటూ, యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సాధించిన విజయాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోట రంగసాయి గారు చేస్తున్న కృషికి మేము సదా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మీడియా ఫ్రెండ్స్, విసిబి, అలాగేనేమో ఈనాడు, సాక్షి, ఇలా అనేక పేపర్లు, న్యూస్ పేపర్లు అందరూ కూడా ఈ యొక్క యూత్ హాస్టల్ కాన్సెప్ట్ని యూత్కి అలాగే పెద్దలకి అందరికీ తీసుకురావడంలో విజయవంతం అవడం మూలంగా భీమవరం యొక్క యూత్ హాస్టల్ అసోసియేషన్ భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో రావడానికి కారణము. నా తోడుగా మా యూనిట్ యొక్క కార్యదర్శి, అలాగేనేమో మాకు పూర్వపు చైర్మన్ గారు డాక్టర్ సోమరాజు గారు, అలాగే డాక్టర్ ఆర్ఏటి వెంకట సత్యనారాయణ గారు, అలాగే కట్లేటి సత్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా ఎంతో కృషి చేశారు. బొండా సుబ్బారావు దశమ వర్ధంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనంలో బొండా వెంకటేశ్వరరావు, బొండా కిషోర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పద్మశ్రీ గరికపాటి నరసింహారావుచే నిర్వహించిన శ్రవణ కుమారుని కథ ప్రవచన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా బొండా సుబ్బారావు కుటుంబ సభ్యులు గరికపాటి నరసింహారావును ఘనంగా సత్కరించారు. అనంతరం వ్యాఖ్యాతగా వ్యవహరించిన డివిఎస్ చంద్రజీ, సహకరించిన అల్లు శ్రీనివాసులను గరికపాటి నరసింహారావు చేతుల మీదుగా సత్కరించారు. బొండా సుబ్బారావు గారి దశమ వర్ధంతి అద్భుత ప్రవచనం మనం 2 రోజులు తల్లిదండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలి, చూడాలి అని ఈ గ్రామ ఆప్యాయత, అభిమానం అంటే అలా ఉండాలి. తర్వాత బొండా సుబ్బారావు గారు ఈరోజు కుటుంబ విలువలన్నీ రామ 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 అంటూనే ఉండాలి. అలా అనాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి మహా ఈ సభ ఏర్పాటు చేయమండి. ప్రవచన కిరీటి మహాసహస్రవద్దని శ్రీ గరికపాటి నరసింహారావు చేస్తే ఈ 3 రోజుల ప్రోగ్రాం శ్రీ త్యాగరాజభవన్లో ఏర్పాటు చేయమండి. దీనికి ఎంతో కృషి చేసినటువంటి చంద్రాజీ గారు, అల్లు శ్రీనివాస్ గారు, వారిద్దరికీ కూడా గరికపాటి నరసింహారావు చేత సన్మానం వారిని కొద్దిగా సత్కరించవలసిందిగా కోరుచున్నానండి. మా తాతగారైన బొండా సుబ్బారావు గారు దశమ వర్ధంతికి మేము ఇచ్చేసి గరికపాటి నరసింహారావుచే ఇక్కడ మీరంతా వినడానికి రావడం వల్ల నాకు ఎంతో చాలా ఆనందకరం. గరికపాటి వారికి నా శతకోటి నమస్కారాలండి. ఈ రోజున ఈ 3 రోజుల కార్యక్రమాలకి ఇచ్చేసిన అతిథులు, సోదరులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము మా తాతగారి దశమ వర్ధంతి కలుసుకున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేటప్పుడు మా నాన్నగారి చంద్రజీ గారిని వారి
చేసి సంప్రదించడం జరిగింది. అంటే వారి యొక్క అనుభవం మాకు బాగా ఉపయోగపడాలని కారణం చేత మాకు ఈ ప్రోగ్రామ్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆ విధంగానే వెంటనే గరిపాటి నరసింహరావుని అడిగి వారికి యాక్సెప్టెన్స్ తీసుకుని చేయడం జరిగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భీమవరం గునుపుడి పంచారామ క్షేత్రం ఎదురుగా ఉన్న శ్రీ విద్యా గణపతి ఆలయం అక్షర మండపంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి లోక కళ్యాణార్థం శ్రీ ఉమా సోమేశ్వర గునుపుడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో భీమవరం బ్రాహ్మణ ఆడపడుచుల సంఘం సహకారంతో సుమంగళి ద్రవ్యాలతో సార సమర్పించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆషాఢ మాసంలో సారను సమర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆడపడుచుల సంఘం వారికి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలూరి శేషగిరిరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ज्ञान सरस्वती ब्रह्मादीनां यथाशक्ति सायंकाल अक्षर पुष्पाणि महामुखे आचर्य समर्पयामि श्री ज्ञानसरस्वती आर्द्रां यकर्णीं विष्णुं पिङ्गलां पद्ममालिनीं सूर्यामिह चन्द्रामिहर्णीं जातवेदो महामः श्री ज्ञानसरस्वती नमः यथास्ते नारयकला श्री माता श्री महाराज्ञी की ज्ञान सरस्वती माता को श्री కోశలామ సంవత్సరం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలకి మరియు ప్రతి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ కూడా సువాసులందరూ కూడా ముత్తైదులందరూ కూడా విశేషంగా అర్చనలు చేస్తూ అమ్మ దేవుంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా ఆ గ్రామ దేవతలు మరియు ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మన యొక్క గ్రామం పైన దేశం పైన ఎల్లవెల్ల ఉండాలని చెప్పేసి లోక క్షేమాన్ని కాంక్షించి శ్రీ ఉమా సోమేశ్వర గురుపురి బ్రాహ్మణ సమాక్ష వారి ఆధ్వర్యంలో భీమవరం బ్రాహ్మణ ఆడపడుచుల యొక్క
సంపూర్ణమైన సహకారంతో శ్రీ విద్యార్థి ఆలయంలో వచ్చేసినటువంటి అక్షర మండపంలో సరస్వతీదేవి పూజి ఉన్నారు. అమ్మవారికి బ్రాహ్మణ ఆడపడుచులందరూ కూడా విశేషమైనటువంటి అర్చన కోసం ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, చలివిడి మరియు స్వీట్లు, పువ్వులు ఇత్యాది సుమంగళ ద్రవ్యములన్నీ కూడా ఇచ్చి అమ్మవారి యొక్క దయ మన అందరికీ కూడా లోక క్షేమాన్ని కాంక్షించి ఈ ముత్తైదులందరూ కూడా ఆడపడుచులందరూ కూడా స్వామి అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క లోకం అంతా కూడా ఎల్లవేళ్ళ గో బ్రాహ్మణే అభ్యస్తం అన్నట్టుగా ప్రతి నిత్యము కూడా ఈ యొక్క లోకం అంతా కూడా క్షేమదాయకంగా ఉండాలని చెప్పేసి పాద పంటలన్నీ కూడా సకాలంలో మనందరికీ కూడా అంది అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ముత్తైదులందరూ కూడా బ్రాహ్మణ ఆరోగ్య సంఘం వారు శ్రీ ఉమా సోమేశ్వర గురుదేవ్ బ్రాహ్మణ సమాఖ్య తరపున ఈ విధంగా అమ్మవారిని అర్చిస్తున్నారు. వారందరికీ కూడా బ్రాహ్మణ సమాఖ్య యొక్క తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. ఉమా సోమేశ్వర గురుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆడపడుల సంఘంలో ఈ ఫస్ట్ సంవత్సరం విద్యాగణపతి పక్కన ఉన్న అక్షర మండపంలో ఉన్న సరస్వతీదేవికి ఈ ఫస్ట్ సంవత్సరం ఇది మేము రంగరంగ వైభవంగా చేయాలని ఇంకా చేస్తామని కోరుతున్నాం. గునుపూడిలో వేయించేసినటువంటి విద్యాగణపతి ఆలయం నందు మేము ప్రతి ఆషాఢ మాసము ఈ విధంగా అమ్మవారికి సారిని సమర్పించుకుంటున్నాము. ఇదే మొదటి సంవత్సరంగా మేము భావిస్తూ దీన్నే కొనసాగించడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా విద్యాగణపతి పక్కన ఆలయంలో ఉన్నటువంటి అక్షర మండపంలోని సరస్వతి అమ్మవారు యథాలాపంగా వచ్చినటువంటి అమ్మవారు, ఆ అమ్మవారి ఆడపడుచుల సంఘం వారిచే భజనలు, కీర్తనలు అన్నిటినీ కూడా ఆవిడ స్వీకరిస్తూ దినాభివృద్ధి చెందుతూ ఒక మండపంగా ఏర్పడి ప్రతి సంకష్టహర చతుర్థి నాడు మా ఆడపడుచులందరూ కూడా కలిసి అమ్మ ఎదుట సంకీర్తనలు, ధ్యానము చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోక కళ్యాణం కోసం మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎడబాటు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ, గాజులు, పసుపు కొమ్ములు, చీర, సారీ, రకరకాల మంగళ ద్రవ్యములు అమ్మవారికి సమర్పించుకుంటున్నాము. 27 రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా లోక కళ్యాణం కోసం మేము సమర్పించుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.